మేమందరం సంతోషపడ్డాము. భారతదేశానికి మొట్టమొదటిసారిగా ఒక ఛాయ్ చేసేవాడు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడన్న. కానీ నిన్న ఛాయ్కు సంబంధం లేదు, కానీ ఛాయ్ వాళ్ళలాగా మాట్లాడలే, ఆయన కోటీశ్వర్లాగా మాట్లాడిండు. ఎందుకంటే అదాని అంబానీతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆఖరుకు పోతా మమ్మలను ఎంఎంసి అంటే ముస్లిం మావోయిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పిపోయిండు. మా నిందలు మేము ముస్లింల వ్యతిరేకం కాదురా బాబు, ముస్లింలు దేశానికి స్వాతంత్రంలో పోరాడినరు. మౌలానా గారు ఎంతోమంది దేశభక్తి ఉన్న ముస్లింలు ఉన్నారు. మావోయిస్టులను మమ్మల్ని ఎందుకు కలుపుతావురా బాబు? నువ్వు మావోయిస్టుల వల్లనే ఈనాడు ఉగ్రవాదుల వల్లనే ఇందిరాగాంధీ అదేవిధంగా రాజీవ్ గాంధీ ప్రాణాలు కోల్పోయారు. వాళ్లను మాకు మావోయిస్టులతో జతకట్టడం ఏమిటి అనేది నా ఉద్దేశం. ఈ విధమైన భాష మాట్లాడొచ్చా ఈ దేశ ప్రధానమంత్రి? మాట్లాడితే నేను ఇక్కడికి వచ్చి ఆయన కొన్ని గమ్మత్ మాటలు మాట్లాడాడు. పెట్రోల్ డీజిల్ పెరిగింది, మీరు చూసి ఖర్చు చేయండి, మీరు ఎక్కువ తిరగొద్దు, ఇవాళ దేశంలో ఏది యుద్ధం జరుగుతుంది, దానివల్ల మనకు మీరు సరిదిద్దుకోవాలి. అంతేకాకుండా ఏదన్నా ఉంటే మీరు మెట్రోలు ఎక్కండి, లేకుంటే కార్లో పోయినా ఎవరినైనా ఎంబడి పెట్టుకొని వెళ్ళి. ఏందా నీ భాష? ప్రధానమంత్రి ఈ భాష మాట్లాడవచ్చా? అందులో మా మీద బ్లేమ్. దీని మీద నేను ఇవ్వాలని ప్రధానమంత్రి మాట్లాడిన తీరు నేషనల్ పార్టీ అయినటువంటి ఏది దేశ స్వాతంత్రంలో పోరాడినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇది మావోయిస్టులను జతగట్టడం ఎంతవరకు న్యాయం? అంటే ఎంఎంసీ అట ముస్లిం మావోయిస్ట్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడం. దీని మీద నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశా. తప్పనిసరిగా ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి. మేము మావోయిస్టులం కాదురా బాబు, దేశానికి సేవ చేసినాం. ఒక కట్టె లేక ఒక తుపాకీ లేక మహాత్మా గాంధీ దేశాన్ని స్వాతంత్రం తెచ్చిన పార్టీరా బాబు. అందులో ఎంతో మంది మహానుభావులు, పండిట్ మోతీలాల్ నెహ్రూ కానీ, నెహ్రూ గారు కానీ, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, మౌలానా కానీ అందరం కూడా ఈ దేశానికి స్వాతంత్రంలో పోరాడితే ఆఖరుకు మాకు ఈ టైటిల్. అయినా నువ్వు ఏం చేస్తున్నావు? ఇవాళ నువ్వు జాతీయంలో జనగణన చేస్తా అని చెప్పినావు. జనగణనలో ఫస్ట్ పాయింట్ చెప్తున్నా, 2025 ఏప్రిల్ 1 ఢిల్లీలో తీసుకున్న యూనియన్ కేబినెట్ నిర్ణయం ప్రకారం జాతీయ జనగణనలో భాగంగా సమగ్ర కులగణన చేస్తామని చెప్పిన విషయం ఏమైందని అడుగుతున్నా. ఎందుకు మార్పు వచ్చింది? కేవలం ఎస్సీ ఎస్టీలకే ఉంటుందా? ఎస్సీ ఎస్టీలు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజులలో అంటరాని తరం మీద బావుల దగ్గర రాలే, గుళ్ళల్లోకి రాలే. అంబేద్కర్ గారు ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే చదువుకుంటేనే భవిష్యత్తు అని చెప్తే, సావిత్రిబాయి పూలేతో కూడా చదువు నేర్పించి దేశంలో చదువుకుంటేనే భవిష్యత్తు, అగ్ర కులాలతో ఏకం కావాలి, అగ్ర కులాలలో ఈక్వల్గా చదువుంటేనే ముఖ్యమని చెప్తే, అదే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయడానికి ముందు ఆయన బ్యారిస్టర్ అయి చదివి ఆయనతోటే రాయించారు. ఇవాళ నువ్వు ఏం చెప్తున్నావు? మా ఎన్ని కులాలు ఉన్నాయి? సాగల్వాడు ఉన్నాడు, మంగళవాడు ఉన్నాడు, ఒడ్డెరవాడు ఉన్నాడు, సంచార జాతులు ఉన్నాయి. వాళ్ళ లెక్క చేయకపోతే మాకు న్యాయం ఎప్పుడైతుందిరా బాబు చెప్పు? కులగణలో క్యాస్ట్ వైజ్ చేయకుంటే నువ్వు జనగణలో కులగణ పెట్టకపోతే మా కాలమే తీసేసినావు. కనుక నేను ఇవాళ అపీల్ చేస్తున్నా, భారతదేశ ప్రజలకు 60% ఉన్న జనానికి నరేంద్ర మోడీ మోసం చేస్తుండా లేదా? ఇంకా మీదికెళ్ళి ఏమంటున్నాడు? కాంగ్రెస్ పార్టీ అంటే మోసం చేస్తుంది, అవినీతి చేస్తారని. ఇంతకంటే మోసం 60 కోట్ల మందికి నువ్వు మోసం చేస్తున్నావు. మా సంగతి ఏమిటని అడుగుతా. నీకు లెటర్ రాసినా జవాబు చెప్పావు. నువ్వు ఫస్ట్ సెంటెన్స్కు దీనికి జవాబు ఎందుకు చెప్పలే? దీని మీద నువ్వు కొత్త వాతావరణం మన్ కీ బాత్ లెక్క మాట్లాడి వెళ్ళిపోతావు. ఇవాళ నీకు చిత్తశుద్ధి ఉందా అంటున్నా. నీకు నిజంగానే చిత్తశుద్ధి, నీకు నువ్వే ఛాయ్ వాళ్ళంటావు, నేను గానుగా అంటాడు, నూనె తీసేవాడు. మరి ఈ ఆలోచనే లేదు నీకు. ఎంతసేపటికి అదాని అంబానీలకే న్యాయం చేస్తావు. కనుక మన
రాష్ట్రంలో దేశం మొత్తంలో నేను అందరికీ అప్పీల్ చేస్తున్నా, ఎట్టి పరిస్థితులలో ఈ జనగణలో కులగణ లేక మనకు ఎలాంటి సౌకర్యాలు రావు. ప్రభుత్వ తరఫు నుంచి ఏది కూడా మనకు న్యాయం జరగదు. అదే ఒక పక్కగా జ్యుడిషియరీ ఏమంటుంది, మీ బీసీల సంఖ్య ఎంత ఉన్నదో చెప్పమంటుంది ప్రతిసారి. అరే ఆ సంఖ్య చూసేటట్టుకన్నా చెప్పురా బాబు. 60% ఉన్నావు జనానికి ఎందుకు మోసం చేస్తావు? మీదికెళ్ళి ఆరోపణలా? అది కూడా కాంగ్రెస్ పార్టీ మీద, దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ మీద, ఆల్ ఇండియా కాంగ్రెస్ మీద ఇవాళ ఏది మావోయిస్టుల ముద్ర పెడతావు. అరే మావోయిస్టు ఉగ్రవాదుల వల్లనే మా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణాలు కోల్పోయిండ్రు. నరేంద్ర మోడీ ఆపుకో. ఈసారి నువ్వు అంటున్నావు తెలంగాణలో మేమే, అరే ఎట్లా వస్తావురా మేము చూస్తాం. ఇవాళ మీ ఎంపీలు ఎట్లా గెలుస్తారో నేను చూస్తా. ప్రతి ఓబీసీలు, ప్రతి బీసీలు తప్పనిసరిగా ఈసారి బీజేపీకి సరి అయిన గుణపాఠం చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈ నరేంద్ర మోడీని గద్దె దించే వరకు మనం ఊరుకునేది లేదు. ఏదో ఆయన కలగంటున్నాడు, ఏదో వెస్ట్ బెంగాల్లో గెలిచినాం, అక్కడ గెలిచినాం, ఇక అందరి పని నేను చేసేసిన నేనే హీరో అంటున్నాను. హీరో కాదురా బాబు, నువ్వు జీరో అవుతావు. రాసి పెట్టుకో. ఇవాళ నరేంద్ర మోడీకి నీకు ఎన్నిసార్లు కలిసినా, ఒకసారి 42 మంది, ఓసారి 64 మంది ఎంపీలు, ఓసారి 84 మంది చెప్తే ఆఖరికి ఇదా మా పరిస్థితి. మేము అడక తినేటోళ్ళం కనిపిస్తున్నాం రా బాబు. నీకు అదృష్టం ఉన్నది. ఒక ఛాయ్ వల్ల ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే బడుగు బలైన వర్గాలు ఉన్న బీసీలను మర్చిపోతున్నాం. మా సంఖ్య ఎక్కున్నది 60%. మన మీదకెళ్ళి మా మీద ఏది మావోయిస్టులు, అరే ముస్లింలు కూడా దేశానికి స్వాతంత్రంలో పోరాడినరా బాబు. జైలుకు పోయిండ్రు, ప్రాణాలు అర్పించిండ్రు. మౌలానా అటువంటి వాళ్ళందరూ కూడా, ముస్లింలు కూడా దేశ స్వాతంత్రంలో పోరాడినరా లేదా? అదేవిధంగా మావోయిస్టులతో మాకేం సంబంధం రా బాబు? మా నాయకురాలు ఇందిరాగాంధీనే చంపేశారు. మా నాయకుడు అయినటువంటి రాజీవ్ గాంధీని ఏది ఊతకో చేసి చంపేయడం జరిగింది. కనుక మేము ఇలాంటి భాష ఇడిచిపెట్టి ఇప్పటికన్నా నీలో మార్పు రావాలంటున్నా. నువ్వు కులగణలో ఏది జనగణలో కులగణ నువ్వు చెప్పినట్టు బీసీల నుండి 10 ప్రశ్నలు వేసిన. మొదటి ప్రశ్నకు జవాబు చెప్పు. నువ్వు కేబినెట్లో నిర్ణయం తీసుకున్నావా లేదా? జనగణలో కులగణ చేస్తాన్నావా లేదా? మరి కులగణలో మేము రామా? మా ఎన్ని కులాలు ఉన్నాయి? మావి సాగర్వాడు, మంగళవాడు, ఒడ్డెరవాడు సంచార జాతులు ఉన్నాయిరా బాబు. ఇవాళ కూడా మేము అడక తింటున్నాం. మాకు ఇందులో చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా మా ప్రభుత్వంలో మాకు కూడా న్యాయం జరుగుతుంది. ఏది ఎడ్యుకేషన్లో కానీ, అదేవిధంగా ఉద్యోగాలలో కానీ, రాజకీయంగా కూడా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చేసిందా లేదా? పిసిసి అధ్యక్షుడుగా కామారెడ్డిలో చెప్పినట్టు 42% రిజర్వేషన్ ఇచ్చిందా లేదా? దానికి 55% ఏది కులగన జరిగితే 55% మాది ఉన్నదని మా ముఖ్యమంత్రి చెప్పాడు. మా జనంలో మా సంఖ్య 55% కూడా తూచిపెట్టేస్తావు. వీడికొచ్చి గాలి మాటలు చెప్పిపోతావు, జూటా మాటలు చెప్తావు, మళ్ళీ మమ్మల్ని చూటాంటావు. ఎందుకు ఎన్ని రోజులు ఈ లెక్క? 3 సార్లు నువ్వు ప్రధానమంత్రి కావచ్చు, కానీ వెస్ట్ బెంగాల్లో నువ్వేమన్నావు? బేటీ బచావ్ బేటీ బడావ్ అన్నావు. ఆ అమ్మాయి ఎంబడి అది ఓడగొట్టినావు కదా. అది గొప్పతనం ఆరవైంది. గొప్పతనం కాదు, నీకు పవర్ బాంగ్ అయిపోయినావు. అగ్గ కులాలలో పెత్తనం నీ దగ్గర ఉన్నది. నువ్వు బీసీగా, నిజంగా బీసీగా అయితే మా కులగణలో ఏదైతే జనగణలో కులగణ చేర్స్తేనే నువ్వు నిజమైన బీసీ అవుతావు. లేకపోతే నేను యావత్ అయితే ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా గతంలో ఐఐఎంలో సుప్రీంకోర్టు కొట్టేస్తే, అదే మా సోనియా గాంధీ గారు టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హైజ్ గివెన్ టు ఎవ్రీబడి, వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ అంటే అమ్మా మన్మోహన్ సింగ్ చెప్పి బిల్లు పెడితే పాస్ అయిందా లేదా? నీకు ఆ చిత్తశుద్ధే లేదు. ఎంతసేపటికి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చెప్తా తింటావు. ఈ దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తావు. అదే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ ఏమన్నాడు? వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాష్ వైజ్ సెన్సస్, అంతటితో అక్కడ జితినా ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అన్నాడు.
అది తెలుసుకొని ఇక మా నోట్లే మట్టుకొడతావురా బాబు. అగ్ర కులాలలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ కానీ అగ్ర కులాల్లో ఉన్న రేవంత్ రెడ్డికి ఆలోచన నీకెందుకు ఆలోచన వస్తలేదు అని అడుగుతున్నా. నువ్వు నిజంగానే ఓబీసీ అయితే అందులో జనగణలో కులగణ చేర్చినప్పుడే యావత్ దేశ ప్రజలకు కోరుతున్నా, ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. మీరు ఏదో పెట్టిడు రిప్రజెంటేషన్ చేస్తుంటే నడవదురా బాబు, అడుగు మా దేశం చూపించండి. ఏది ఎస్సీ ఎస్టీతో పాటు ఓబీసీ అని ఉంటే అప్పుడు మీరు పాల్గొనాలి. లేకపోతే నేను యావత్ భారతదేశంలో తిరుగుతా, నేను ఎండగడతా, నువ్వు గెలుస్తా అంటున్నావు. తెలంగాణలో ఎట్లా గెలుస్తావు ఈసారి అంటే? మీ ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచిందంటే మా ఓట్లతోటే రా బాబు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్లతో మీ సంఖ్య ఎంత ఉన్నది? 10% లేదు. తక్కువ జనాభా ఉన్నోళ్లకు నువ్వు న్యాయం చేస్తున్నావు, ఎక్కువ జనాభాకు ఎందుకు మోసం చేస్తున్నావు అని అడుగుతున్నా. అందులో మా మీద ఏదైతే ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం తెస్తే అది ఏది ఎక్స్ట్రీమిస్టులతో పోస్తాం. ముస్లింలు మనుషులు కాదు రాబోయ్, దేశానికి సేవ చేయలే. మావోయిస్టులతో మాకే పని రాబోయ్, మావోయిస్టులే కదా, ఉగ్రవాదులే కదా. మా ఇందిరాగాంధీని అదేవిధంగా రాహుల్ గాంధీ ప్రాణాలు తీసిండ్రు. ఇది ఎంతవరకు ఇది పోలీసులకు కంప్లైంట్ చేసినా నేను తప్పనిసరిగా చెప్తున్నాను డీజీపీ గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి. నేను ఆల్రెడీ అంబర్పేట్ పోలీస్ స్టేషన్ అదేవిధంగా డీసీపీ కూడా ఇచ్చిన, ఏసీపీకి ఇచ్చిన. తప్పనిసరిగా దీని మీద కేసు రిజిస్టర్ చేయకపోతే తప్పనిసరిగా యావత్ తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా, తెలంగాణనే కాదు, ఇంత పెద్ద అబద్ధాలు చెప్పి మా పార్టీ మీద నేరాన్ని మోపుతూ అసలు సంగతి పక్కకు పెడతావు, కొత్త కొత్త మాటలు చెప్తావు. ఇంటికి ఎందుకు వచ్చినావు? పెట్రోల్ ధర పెరిగింది తెలుసు, డీజిల్ ధర పెరిగింది తెలుసు, కానీ ఆఖరికి బంగారం కూడా కొనొద్దు అంటున్నాడు. ఎవరినా నీకు చెప్పింది పని? ఎవడేం కొన్నా అంటే ప్రజలు ఏం చేయాలో నువ్వే చెప్తావా? ప్రజలు ఏం తినాలో నువ్వే చెప్తావా? ప్రజలు ఏ విధంగా నడుచుకో నువ్వే చెప్తావా? ప్రజలకు ఏం కావాలో నువ్వు తెలుసుకొని చేయాలి. ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే అది ఇచ్చిపెడతావు. మీరు కారణం ఒప్పుండ్రి, మీరు నడుచుకుంటూ పోండి, మీరు డీజిల్ తక్కువ వాడుండ్రి, మీరు నడుచుకుంటూ పోతే ఎవరన్నా కారణం పోతే ఇద్దరు కలిసిపోండి. ఏందయ్యా ప్రజలు నవ్వుకుంటున్నారు. ఈడే ప్రధానమంత్రి నాయన, దానికి గొప్ప, దానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తావు. వీడికి వచ్చినావు తప్పనిసరిగానే. ఎవరు పవన్ కళ్యాణ్ కలిసినారు. పవన్ కళ్యాణ్ గారు దయచేసి చెప్పండి మీ ప్రధానమంత్రికి, బీసీల కులగలది చేర్చకపోతే వచ్చేసరి అందరికీ ప్రభావం దీని ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో మేము ఉన్నాం. ఇలా ఏది 60% ఉన్నాం. 60% లెక్క చేయరా? కాకలోడు అవసరం లేదు, మంగళవాడు అవసరం లేదు. మా పుట్టగతులు ఎట్లుండాలి? పేదవాడుగా ఉండాలి. అదాని అంబానీలే లాభపడాలి, వాళ్ళే కోట్ల రూపాయలు సంపాదించాలి. అదేదో పెద్దగా ఆయన గురించి పెద్ద తయారీ, పర్యటక గ్రౌండ్లో పెద్ద మీటింగు. ఆయన చెప్పింది తుస్సుమన్నది. ఏం చెప్పి అందరు నవ్వుతున్నారు. ఈడే ప్రధానమంత్రి డీజిల్ పెరిగింది అంటాడు, పెట్రోల్ పెరిగింది అంటాడు, మీరు జోబులో పైసలు బంగారం కొనుక్కుంటే పెళ్లిళ్ళు ఎట్లయితాయి కదా ఆయన. ఏ ఓడి పెట్టినా మన ఆనవాయితీ 10 తులాలు 5 తులాలు బిడ్డకిచ్చి పెళ్లి చేస్తే బంగారమే కొనుక్కుంటే ఎవడు పెళ్లి చేసుకోవద్దు అంటున్నావా? నీలాగానే ఉండమంటున్నావా? ఏం సంగతి నాకు అది చెప్పు. కనుక ఎప్పటికైనా దీని మీద కేసు రిజిస్టర్ చేయాలని రాష్ట్ర పోలీసు అధికారులకు చెప్తున్నా. మా రాహుల్ గాంధీ ఎక్కడ పోయినా ఆయన మీద మీరు కేసులు పెడతారు. ఏదో ఇతర దేశాలలో పోయి మాట్లాడితే ఇవాళ మా దేశంలో ఉన్నటువంటి నేషనల్ పార్టీని నువ్వు అవమానం చేసినావు. దేశం గురించి, స్వాతంత్రం గురించి పోరాడిన పార్టీ మీరు ఎక్కడున్నారు? అప్పుడు మీ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎక్కడున్నది? పేరే లేదు. మీరు దేశానికి ఏం సేవ చేసినారో చెప్పురా. మీరు జెండా కూడా ఎప్పుడు ఎగిరేసారు? 25 ఏళ్ల తర్వాత నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ క్యారియర్ మీద జెండా ఎగిరేసారు. ఇప్పుడు తిరంగా ఇప్పుడు కొత్తది మహాత్మా జ్యోతిరావు పూలే. 2 నెలల వరకు నిన్నదాకా జ్యోతిరావు పూలే కూడా తెలియదు నీకు. జ్యోతిరావు పూలే వల్లనే కదా ఇవాళ అందరు పిల్లలు చదువుకుంటున్నారు, విద్యావంతులు అవుతున్నారు, మహిళలు కూడా చదువుతున్నారు. 100% వస్తున్నది. ఇవాళ పిల్లలు గ్రామాలలో చదువుకుంటున్నారు పిల్లలు. దానికి మా ముఖ్యమంత్రి గారు కూడా చదువుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇవాళ
ఏది ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టారు. నిజంగా కూడా చెప్తున్నా, చదువే ముఖ్యం. నరేంద్ర మోడీకి జవాబు చెప్పాలంటే తప్పనిసరిగా ఇటు చదువు అటు తప్పనిసరిగా మాకు రావాల్సినటువంటి జనగణలో కులగణనలో చేరుస్తేనే మా సంఖ్య తెలుస్తుంది, దానివల్ల మాకు లాభం జరుగుతుంది. అదే మా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కులగణ జరిగింది కాబట్టి 56% ఆయన చెప్పిండు. మొన్ననే చేస్తుంది, మళ్ళీ నువ్వు కొత్త దుకాణం ఏం పెట్టినావు నాకు అర్థం. దేశం మొత్తంలో ప్రజలు అమాయకులు అనుకుంటున్నావా? మన్ కీ బాత్ లెక్క చెప్తాడా ఆయన? ఎవరిని అడగాడు, ఎవరు తింటుండు ఏమంటుండో తెలుసుకోవాలి కదా. నువ్వు నీకు ఏది స్క్రిప్ట్ ఇస్తే అదే స్క్రిప్ట్ సరిపోతావు. నువ్వు ప్రధానమంత్రిగా నడిపిస్తలేవు. నీ వెనకాల రిమోట్ కంట్రోల్ మోహన్ భగత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ ఏం చెప్పిండో అదే నడుస్తుంది. తప్పనిసరిగా యావత్ భారతదేశంలో తిరుగుతా అన్ని బీసీ సంఘాలను పిలుస్తాను. ఇక మనకు ఫ్యూచరే ఉండదు. మన ఎన్నో కులాలు ఉన్నాయి. మనకి ఇది భారతదేశంలో ఎన్నో కులాలు ఉన్నాయి, ఎంతో పేదవాళ్ళు ఉన్నారు. వారి గురించి తప్పనిసరిగా యావత్ భారతదేశంలో యాజ్ ఎ ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా ఇవాళ నాకు ఒక అవకాశం ఇచ్చారు. ఏది తెలంగాణ రాష్ట్ర ఏది మన అడ్వైజర్కి ఇచ్చారు. అది కూడా సబ్జెక్ట్ కూడా నాది ఓబీసీ. ఇక